హాయ్ అండి. ఇక్కడ లాంగ్ ఫ్రాక్ కుట్టమని మనకి ఈ 4 మీటర్స్ క్లాత్ అను శారీ ఇచ్చారు. ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం ఆల్రెడీ ఓపెన్స్ అటు సైడ్ పెట్టుకొని క్లోజింగ్స్ మన సైడ్ పెట్టుకొని 2 హోల్డింగ్స్ మీద ఉన్నాయి కదా, ఇప్పుడు 4 హోల్డింగ్స్కి హోల్డ్ చేస్తున్నారు చూడండి. అంటే బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేయడానికి 4 హోల్డింగ్స్ మీద పెట్టాను నేను. ఓకే కదా, మీకు అర్థమవుతుంది. ఇలా 4 హోల్డింగ్స్ మీద పెట్టేసేసి 15 ఇంచెస్కి సరిపోండి చూసుకోండి. ఇక్కడికి పెడితే సరిపోతుంది. ఓకే కదా, ఇలా 4 హోల్డింగ్స్ మీద 15 ఇంచెస్ వచ్చేలాగా చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా మళ్ళీ ఒకసారి కొలిచి చూడండి. 15 to 16 ఇంచెస్ ఉంది. అయితే ఇక్కడ నేను ఫస్ట్ హెచ్చు తక్కులకి ఒక మార్క్ వేస్తాను. ఎల్ స్కేల్ హెల్ప్తో హెచ్చు తక్కువ లేకుండా ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మందం ఖర్చులకి లైన్ గీయండి. 1/2 ఇంచ్ మందం ఖర్చులకి లైన్ గీయండి. కింద 1/2 ఇంచ్కి ఖర్చులకి లైన్ గీసాను. ఇది హెచ్చు తక్కువ లేకుండా కరెక్ట్గానే ఉంటుంది. ఆ లైన్ దగ్గర నుంచి ఇక్కడైతే ముందు ఇట్లా ఓపెన్స్ చేసేస్తాను. ఇది మీకు అర్థమవుతుంది క్లియర్గా ఓపెన్ చేస్తే. ఇలా ఓపెన్ చేసేసాను. 1/2 ఇంచ్ ఖర్చులకి మార్క్ చేశాను. ఆ ఖర్చుల మీద నుంచి 14 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను. 14 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుంటున్నాను. 14 ఇంచెస్ అసలు, ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చులకి మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, అసలు వచ్చేసి 14 ఇంచెస్, ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బేబీ ఫ్రాకే, అంటే మరీ పెద్దవాళ్ళది ఏం కాదు. కొంచెం 30+ ఉన్న వాళ్ళకి 15 ఇంచెస్ తీసుకోండి. 30- నడుం లూజ్ ఉన్న వాళ్ళకి 14 ఇంచెస్ అయితే సరిపోతుంది. మెయిన్ 1/2 ఇంచ్ పైన ఖర్చులు, 1/2 ఇంచ్ కింద ఖర్చులు తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పొడవు తీసేసుకున్నాం మనం. ఇప్పుడు నడుం లూజ్ ఎంతో చూద్దాము. ఇక్కడ నాకు ఆదికి ఫ్రాక్ ఇచ్చారండి. ఈ ఫ్రాక్ బట్టి కుట్టమని చెప్పేశారు. అందుకని ఈ చివరి కుట్టు ఉంది కదా, ఈ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టుకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. ఇక్కడ నాకు 16.5 ఇంచెస్ వచ్చింది. ఈ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టుకి టేప్ పెట్టి చూడండి. 16.5 ఇంచెస్ వచ్చింది నాకు. 16.5 ఇంచెస్ 2 మడతల మీద వచ్చింది కదా, 16.5ని ఆఫ్ చేయండి. 16.5లో సగం చేసేయండి. సగం చేస్తే 8 మీద 2 లైన్స్ వచ్చింది నాకు. 8 మీద 2 లైన్స్ నడుం లూజ్ అనమాట. ఇక్కడ 8 మీద 2 లైన్స్ కాబట్టి ఇక్కడ నడుం లూజు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 8 మీద 2 లైన్స్ పెట్టేశాను. పాలిస్టర్ క్లాత్ కాబట్టి కదులుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. 1 ఇంచ్ వచ్చేసి డాట్కి పెట్టేస్తున్నాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టాను. 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేశాను. ఓకేనా, నడుం లూజు 1 ఇంచ్ డాట్కి, 2 ఇంచెస్ ఖర్చులకి అనమాట. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ నెక్ తీసేసుకొని 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ అనేది షోల్డర్ పాయింట్. ఇక్కడ చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి ఆది బ్లౌజ్ లెక్క, ఆది ఫ్రాక్ లెక్కనే పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఖర్చులు లేకుండా కుట్టు దగ్గర నుంచి ఇక్కడ పెట్టేసేసి ఇక్కడికి చంక పాయింట్, కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి పాయింట్ చేసేయండి. పాయింట్ చేసేసి అది ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి కొలిచి చూద్దాం. 5.5 వచ్చింది. అదే 5.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. అదే 5.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ 5.5 వచ్చింది కదా, ఖర్చులతో 6 ఇంచెస్కి పెట్టేస్తున్నాను నేను. అదే 6 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను.
నెక్ అయితే 2 ఇంచెస్ వచ్చి పెట్టేసానండి. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ 6.5 తీసుకుంటున్నాను. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద 2.5 తీసుకుంటే బాగుంటుంది. పైన 2 ఇంచెస్ తీసుకుంటే కింద 2.5 తీసుకోవాలి. అదే 2.5 ఇంచెస్ని ఇలా కలిపేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 5 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. 5 ఇంచెస్కి మార్క్ చేసేసి చంక డౌన్ కూడా కలిపేసేయండి. ఇప్పుడు మనం చంక డౌన్కి ఈ లైన్ గీసాం కదా, ఈ లైన్ మీదే చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎలా అంటే ఇక్కడ మనకి నడుం లూజు 8.2 వచ్చింది కదా, దాన్ని 1 ఇంచ్ కలిపేస్తే చెస్ట్ లూజ్ వస్తుంది. 8.2కి 1 ఇంచ్ కలిపితే 9.2. అదే 9.2 ఇంచెస్ని చెస్ట్ లూజ్గా పెట్టేసేయండి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేయండి. పెట్టేసేసి ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్ వస్తుంది. నడుం లూజు డాట్స్తో కలిపి ఉన్నది ఖర్చుల లైన్ 2 స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. స్ట్రైట్ లైన్ పెట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్లో సగం డాట్స్ అన్నమాట. డాట్కి పాయింట్ తీసుకోవాలి కదా, ఇక్కడ నడుం లూజ్లో సగం, నడుం లూజ్లో సగాన్ని డాట్కి పాయింట్ చేయండి. డాట్కి పాయింట్ చేసేసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, హైట్ వచ్చేసేసి 3 ఇంచెస్ తీసుకోండి. హైట్ వచ్చేసేసి 3 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ టిప్ చూడండి, ఇక్కడ మనం డాట్ కోసం తీసుకున్నాం కదా, ఈ పాయింట్ నుంచి ఈ ఖర్చులు తీసుకున్నాం కదా, ఈ ఖర్చుల లైన్ కలిసేలాగా ఇలాగా ఒక లైన్ గీయండి. ఇలా గీయడం వల్ల మనం నడుం దగ్గర ఎత్తినట్టు ఉండదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్ వచ్చేసేసి వీళ్ళు ఫ్రంట్ రౌండ్ పెట్టేసేయమన్నారు. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, రౌండ్ నెక్కే. సో నెక్ వచ్చేసేసి లైట్గా యూ షేప్ కరువు తీస్తున్నాను. యూ షేప్ కరువు తీస్తే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఓకే కదా, యూ షేప్ రౌండ్ తీసేసాను. ఇక్కడ వచ్చేసేసి డీప్ నెక్ పెడతాను నేను, అందుకని చెప్పేసి 1 ఇంచ్ చంక రౌండ్ తీస్తున్నాను. వన్ ఇంచ్ చంక రౌండ్ తీసేసి ఇక్కడ 1.5 పెట్టేయండి పాయింట్. ఈ 1.5 1 ఇంచ్ ఇది మొత్తం కలిసేటట్టు ఆమ్ రౌండ్ గీసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ 1.5 పెట్టండి. ఫ్రంట్ దానికి 1 ఇంచ్ అప్ వస్తుంది. అప్పుడు బ్యాక్ నెక్కి 1.5. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుకుంటూ ఆమ్ రౌండ్ తీసేయండి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కలుపుకుంటూ ఆమ్ రౌండ్ గీసేయండి. చూడండి ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఈ లైను, ఈ 3 కలుపుకుంటూ ఆమ్ రౌండ్ గీసేయండి, సరిపోతుంది. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసేసచ్చు. ఇంతేనండి మార్కింగ్ అనేది. ఎంతో ఈజీగా మనం లాంగ్ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్కింగ్ అనేది ఇంతేనండి, నడుం లూజ్ బట్టి మొత్తం మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నడుం దగ్గర డాట్ దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోవాలి క్రాస్గా, ఇంత వేస్టేజ్గా తీసేయాలి. అట్లా తీసేస్తేనే నడుం దగ్గర మంచిగా వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి చూడండి బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పార్ట్ తీద్దాము. తీసే ముందు ఇలా చూడండి, నెక్ లూజ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఈ ఖర్చులకి ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్కి ఒక ఘాట్లు పెట్టేసేయండి. ఇవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడైతే ఇలా 2 ఓపెన్ చేసేసి, ఇది ఫ్రంట్ పార్ట్,
మనం నెక్కి మార్క్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలి. చంక లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీసేద్దాం. నెక్ కట్ చేసేద్దాం. ఫ్రంట్ రౌండ్ నెక్ కట్ చేసేసాము. ఓకే కదా, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కొంచెం డీప్ నెక్ పెట్టమన్నా చెప్పారు కదా, అందుకని 7 ఇంచెస్ పెడుతున్నాను. 7 ఇంచెస్ పెట్టినాను. షోల్డర్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందా లేదో చూసుకున్నాను, సరిగ్గా ఉంది. ఇక్కడ పైన 2 ఉంది కాబట్టి కింద 2.5. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక లైన్ గీసేయండి. ఇలా ఈ పాయింట్స్ కలుపుకుంటూ ఒక లైన్ గీసేయండి. గీసేసి బ్యాక్ కూడా రౌండ్ నెక్ చెప్పేశారు కాబట్టి లైట్ కర్వ్ ఇచ్చేస్తున్నాను. లైట్ కర్వ్ ఇచ్చేస్తే ఇది యూ షేప్ నెక్ అవుతుంది, బాగుంటుంది లుక్ కూడా. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేద్దాం. లాంగ్ ఫ్రాక్ అనేది బాడీ పార్ట్ కటింగ్ అంతే అయిపోయిందండి. హ్యాండ్స్ ఏంటంటే బెల్లీ హ్యాండ్స్ చెప్పారు కాబట్టి బెల్లీ హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు. సో బాడీ పార్ట్ అయితే అయిపోయింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లాంగ్ గేరా లైనింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ గేరా కోసం లైనింగ్ తీసుకున్నాను కదా, 2 హోల్డింగ్స్లో పెట్టాను. కింద ఓపెన్స్ ఉంది, పైన క్లోజింగ్ ఉంది. చూడండి, ఇలా కోన్ షేప్లోకి హోల్డ్ చేశాను. క్లోజింగ్ వైపు నుంచి ఇలా కోన్ షేప్లోకి హోల్డ్ చేసేసాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ తీసుకొని చూడండి, నడుము లూజ్ని ఇలా మెజర్మెంట్ చేయాలి. మనం ఖర్చుల కోసం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ల దగ్గరికి పెట్టేస్తే సరిపోతుంది లైనింగ్. ఇలా ఖర్చుల కోసం పెట్టుకున్న లైన్ మొత్తం ఆ లైను ఈ లైను కలిపి సేమ్గా ఉందో లేదో టేప్తో కొలవండి. ఇక్కడైతే నాకు 12.5 వచ్చింది. అదే 12.5 ఇంచెస్ని ఇట్లా రౌండ్గా సర్కిల్ గీయండి. ఇలా చూడండి, నేను సిజర్ హెల్ప్తో టేప్ని అక్కడ పెట్టేసేసి రౌండ్గా తీసుకున్నాను. ఇలా రౌండ్గా తీసుకోండి. నడుము రౌండ్గా తీసుకుంటాం కాబట్టి క్రాస్ కటింగ్ వస్తుంది, సాగిద్ది కాబట్టి 2 ఇంచెస్ అనేది వదిలేసాను. ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 53 ఇంచెస్. 53 ఇంచెస్లో నుంచి 14 ఇంచెస్ బాడీ పార్ట్ తీసేసాను. 14 ఇంచెస్ తీసేయంగా 39 వచ్చింది. 39కి 1 ఇంచ్ ఖర్చులకి పెట్టేసేసి 40 ఇంచెస్ అనేది ఇక్కడ నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను. చూడండి, 40 ఇంచెస్కి అక్కడ మెజర్మెంట్ పెట్టేశాను. ఇప్పుడు నేను పైనుంచి రౌండ్గా తీసుకుంటాను ఎప్పుడైనా. ఇలా టేప్ని సిజర్ హెల్ప్తో ఇట్లా పెట్టేసుకున్నాను. ఇద్దరుంటే ఒకళ్ళు పట్టుకోవడానికి బాగుంటుంది, ఒక్కళ్ళే చేసుకుంటున్నాం కాబట్టి సిజర్ హెల్ప్తో అలా పెట్టేసేసుకొని ఇలా మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 40 ఇంచెస్కి మనం మార్క్ చేసాం కదా, ఆ పాయింట్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. అదే ఇంచెస్ని నాకు 52.5 వచ్చింది. ఆ 52.5ని ఇట్లా మెజర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు 52.5 ఇంచులు వచ్చింది కదా, ఆ 52.5 ఇంచుల్ని ఇలా పాయింట్ చేసుకుంటూ రౌండ్గా పాయింట్ చేసుకోవాలన్నమాట. ఇది ఫుల్ లెంత్ గేరా అంటే కింద దాకా కూడా పాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి బార్ ఎక్కువ అవుతుంది. 4 మీటర్స్ ఓన్లీ గేరాకే 4 మీటర్స్ తీసుకుంటే ఇంకా బెస్ట్. ఇక్కడ నాకు కూడా సరిపోలేదు, మళ్ళీ తెప్పిస్తాను నేను. చూడండి, ఇప్పుడైతే మనకి కింద లెంత్ అయితే సరిపోయింది. చూసారు కదా, అలా సర్కిల్గా తీసేసుకొని అంబ్రిల్లా సర్కిల్ రావాలి. అంబ్రిల్లా సర్కిల్ తీసేసుకొని కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు,
ఇలా లైనింగ్ కట్ చేస్తే సరిపోతుందండి. మిగిలిన పార్ట్ అనేది అతుకులకి సరిపోతే ఓకే, నాకు ఇక్కడ సరిపోలేదు, మిగిలింది కొంచెం తెప్పించి లైనింగ్ వేస్తాను. ఇంతేనండి, నడుము కట్ చేసేస్తే మనకి లైనింగ్ అనేది కటింగ్ అయిపోయినట్టే. లాంగ్ ఫ్రాక్కి సేమ్ యాజ్ ఈజీగా బాడీ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో టిప్స్తో సహా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ అయింది నా వీడియో అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.